న్యూ టాలెంట్ రోడ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించిన కథానాయిక గురించి తెలుసుకున్నాము. అలాగే సాయి మాధవ్ బుర్రా గారు కూడా ఇక్కడే ఉన్నారు. కీరవాణి గారి సంగీతంతో, చంద్రబోస్ గారి సాహిత్యంతో ఈ చిత్రం యొక్క సంగీతం మనల్ని అలరించబోతోంది అన్న విశేషాలు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ఇంటరాక్ట్ అవ్వడానికి టీం రెడీగా ఉన్నారు. మీ దాకా మైక్ రాలేదా? నా మైక్ త్యాగం చేస్తున్నాను, ఇదిగోండి. ఇచ్చేసేయండి. హలో, చౌదరి గారు, అన్నా మీకు అభినందనలు. కొత్త బ్యానర్ స్టార్ట్ చేసినందుకు శుభాశీస్సులు. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు బ్యానరు మార్చడానికి కారణం ఏంటి? బొమ్మరిల్లు బ్యానర్ మార్చిందని ఎవరు చెప్పారు? ఫస్ట్ అంటే ఈ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్, కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు కదా. బొమ్మరిల్లు బ్యానర్కి ప్రొడ్యూసర్ నేను. ఓకే, నేను ఓన్లీ దీనికి కూలీ పని చేస్తానన్నా. ఓకే. వినాయకరావు గారు, మీరు అల్లూరు సీతారామరాజు ఊటీలో షూటింగ్ వెళ్ళి రామారావు గారిని ప్రశ్నించారు, రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కొత్త ప్రశ్న వేస్తూ నన్ను దేనికి పంపిద్దామని చూస్తున్నారు. అయితే ఏంటంటే అన్న, ఆ బొమ్మరిల్లు బ్యానర్కి నేను ప్రొడ్యూసర్ని, దర్శకుడిని కూడా. ఆవిడ సమర్పిస్తారు. ఈ బ్యానర్ ఏంటంటే ఆవిడి ఫుల్ టైం ప్రొడ్యూసరు విత్ ది సపోర్ట్, బ్యాకింగ్ సపోర్ట్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, అమెరికా ఫ్రెండ్స్ ఆవిడకి సపోర్ట్ చేస్తుండగా ఆవిడ వాళ్ళ త్రూ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తుంటాను. సో దానికి ఓన్లీ నేను మాత్రమే ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ మాత్రమే చేస్తుంటాను. ఓకే. తర్వాత ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు. అది ఉద్దేశం ఏంటంటే మధ్యలో 3, 2, 1 ఏమీ లేదు. ఓకే, మీరు ఎన్టీఆర్ అభిమానం సంగతి అందరికీ తెలిసింది. పర్టికులర్గా పాతాళ భైరవిలో ఆ గెటప్ స్టిల్లు దీనిలో వాడుకోవటానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి? అది దాంట్లో ఏం లేదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోర్స్ అని సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు, ఆయన ఎర్లీ డేస్లో ఒక ఈ సినిమా తర్వాత నుంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు. ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట. కొత్త ప్రతిభకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనూ పెట్టాం అది. అప్పటికి ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన ఈ సినిమాతో స్టార్. ఓకే, వైఎస్ గారు సార్, ఇక్కడ అన్నా నేను వెంకట్, ఎన్టీవీ సార్. కంగ్రాచులేషన్స్. మరో పేరు, మీ పేరు చాలా ప్రాముఖ్యం చెందిందన్న. టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ. ఓకే సార్, చెప్పండి అన్న. సార్, మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు. అంటే హరికృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారికి అబ్బాయి మధ్యలో. ఇప్పుడు ఒక నిమిషం అండి. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే నేను ఎవరు ఫ్యాన్ అండి? ర్యాపిడ్ ఫైర్. నేను ఎవరు ఫ్యాన్ని? ఎన్టీఆర్ గారి ఫ్యాన్. నాకు ఎవరు ఇచ్చారు బ్రేక్? ఎన్టీఆర్ గారు. అక్కినేని గారు. అక్కినేని గారు ఆపోజిట్ కాంపౌండ్ కదా. అదే ఒక నిమిషం వినండి. ముందు ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. అడిగిన దాన్ని ఒబ్బే చేయకూడదుగా నేను ముందు. ఓకే సార్, చెప్పండి. కాంట్రడిక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళాలి. సో నేను రామారావు గారి వీరాభిమాన్ని. ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది. అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో పరుచూరు గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాయటకు వచ్చినప్పుడు 175 days రామారావు గారికి ఎక్కువ, నాగేశ్వరరావు గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపదాలు చేస్తుండేవాళ్ళం. అవన్నీ ఆయనకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు. నేను రామారావు గారి అభిమాన్ని. తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా, బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశానన్న విషయం తెలుసు. సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు. తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీసా. తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు. నేను గుడివాళ్ళు ఎవరితో గొడవ పడుతుండేవాడిని, కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడవ పడుతుండేవాడిని, కొట్టుకుంటుండేవాళ్ళం. అందుకని ఆ ప్రశ్నలో
సగం బేస్ లేదు. నాకు వచ్చిన మీరు ఆహా, వింటే ఓకే. మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను- ఓకే, నేను చెప్పండి. అడిగేది చెప్పండి. ఏంటంటే హరికృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. వీళ్ళిద్దరితో కూడా చేశాను కదా ముందు, నాగార్జున గారు, నేను మహేష్ బాబుతో. చెప్పేది వినండి సార్. ఓకే. నేను అడిగేది వినండి మీరు. చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారు వాళ్ళ అబ్బాయితో చేస్తున్నారు. చేస్తున్నాను. మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మీరు మిస్ చేశారా, లేకపోతే ఆయనకి ఒప్పుకోలేదా, బిజీ అయిపోయి? నేను ఎన్టీఆర్ గారి గురించి అడుగుతున్నాను. నేను చేసేదే సినిమాలు ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి. నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను. అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దాం అనే తాపత్రయము, కంగారు లేదు లైఫ్లో. నేను ప్రేమ వివాహం చేసుకున్నా. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుద్దండి, భార్య పట్ల విధేయతను, బాధ్యత, కుటుంబం, వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను. ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా, టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి, కాళ్ళతో నడవాలని అనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు. సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ. కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లాహిర్లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు. నేను వెంటనే ఎవరితో తీశానండి, సీతయ్య అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను. సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్టార్డమ్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు. నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. వైవిఎస్ అంతే. గారు అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట. తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను. కానీ వస్తే ఎన్టీఆర్ వెళ్తాను. గారికి ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కదా. కదా. సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు, ఎవరు? బాలకృష్ణ. కాదు, అదే నేను ఒకటి చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపు పొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు బట్ చెప్పేది అందరిలోనే అంటే ఒకరని ఉంటది కదా. సార్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి. సార్ మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఆహా, ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పిందే చెప్పలేదు. కదండి ఇది. ఎన్టీ రామారావు గారు జూనియర్ అంటే పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు కానీ ఒక family నిమిషం members దగ్గర చెప్పారు ఒక కదా. నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది, రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు, ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ, అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. అది ఒకటి ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. హరికృష్ణ గారు లేదు, పెట్టిన- NTR గారు ఇప్పుడు మీరు పెట్టారు. చెప్పేదనండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు, రామారావు గారు పెట్టలేదు, హరికృష్ణ గారు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. కానీ ఎన్టీఆర్ గారు రామారావు గారు యాక్సెప్ట్ పెట్టలేదు. చేశారు కదా సార్. యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా, రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి సంబంధించి ఒక్క నేను నిమిషం అడిగింది వినండి. ఏంటంటే ఒక్క నిమిషం మీరు వినండి. హీరోలు అందరు ఇంట్రొడ్యూస్ ఆహా, చేసినప్పుడు ఒక్క నిమిషం ఒకరు వినండి. మిస్ ఎందుకు చేశారు నేను అడిగాను సార్. ఒక్క నిమిషమేనండి, నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను. ఎందుకంటే నాకు అదే ఇద్దరు సమస్య. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఇంతవరకు రాలేదు, అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా? ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి? ఓకే అండి.
సార్ ఇంకొక ఆ, క్వశ్చన్. ఓకే అది ఓకేనా మీకు? అది కూడా హ్యాపీనా? ఓకే, ఓకే సార్. సంతృప్తి ఉంది అందులో? ఓకే, మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్. అదే అమ్మయ్య. చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు. అవును. అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు, కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు నేను ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి. ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు తాతమ్మ కళ సినిమా చేస్తున్నప్పుడు కానీ, అన్నదమ్ముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేస్తారు చూడండి, దానవీర సూరకర్ణ అన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగే మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని. సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి, అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకు ఉన్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది, మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది, ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనివాడే చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటూరు గారితో. అది వైవిఎస్ గారు చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్ వేయించారా సార్? అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి. ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి. మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే అన్నీ నేను పెడతాను, వీడియో షార్ట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెస్గా ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా ఏదైనా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మన పనిచేస్తారండి. నేను అంతే మనసావచ కర్మన ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాం. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది, అవన్నీ అసలు నేను ఎప్పుడు మాట్లాడను. సార్ సాయిమాధవ్ గారు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే RRR లాంటి ఒక మూవీకి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా, డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు? ఖచ్చితంగా బాగుంటాయండి, ఎందుకంటే కథలో అవకాశం ఉంది, మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది. కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది, ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు, నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది. ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా, అవును, ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా బాగుంటాయి సార్, అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. వైవిఎస్ గారు, హలో అన్న చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు. ఎవరండి? రామ్ గారి మీద. దేవదాస్ మూవీకి కామెంట్ నేను చేయలేదు, తమ్మునైల్ కామెంట్ చేసింది, ఏం కాదు. సో తమ్మునైల్స్ అనేవి మా జనబాహుల్యంలోకి వచ్చేసినాయి, అవి కూడా ప్రాణాలు ఉంటున్నాయి. అవి ప్రాణం పోసుకుని పురుడు పోసుకుని ప్రాణం సంతరింపజేసుకుని అవి వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, గోస్ట్ లాగా. సరే సార్, అలా నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయింది. లేదు, క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. అసలు రాము, నేను పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, రామ్, సాయి ధరమ్ తేజ్,
మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సాయిధరం తేజ్, హరికృష్ణ గారు, వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు. సో ఆయనది ఇస్మార్ట్, డబల్ ఇస్మార్ట్ అని ఒకటి రిలీజ్కి రెడీగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు. ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ ఉంది. అదే, ఇది నిజంగానే చెప్తున్నాను. చౌదరి ఇప్పుడు 100 రూపాయలు ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు. అతను పడిన కష్టం వెనకాల, ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ఏది ప్రత్యక్ష సాక్షి, పరోక్ష సాక్షిగా ఉన్నాను. ఇద్దరు రూమ్మేట్స్, రవితేజ నేను 8 years. ఓకేనండి. ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు రిలీజ్ అది తమ్మునైలు సరిగ్గా తప్పు పెట్టారు. రాముకి తెలుస్తుంది అది. తమ్మునైలికి ప్రాణాలు పోసి ఆయన క్వశ్చన్లు సంధించకండి భయ్యా. సరే సరే సార్. చౌదరి మీ సినిమాల్లో లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. ఓకే. సో ఇప్పుడు రీ రిలీజ్లు హవా నడుస్తుంది. ఓకే. సో మీ సినిమాల్లో రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు? అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు? సీక్వెల్స్ తీయాలి అనుకున్న క్యారెక్టర్, అనుకున్న ముగింపులతో నేను ఏ సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. అందుకని సీక్వెల్స్ తీయను. రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు? అది డిమాండ్ని బట్టి రీ రిలీజ్ చేస్తాను. డిమాండ్ వస్తే రీ రిలీజ్ చేస్తాను. డిమాండ్ రావడం అంటే ఏంటంటే, ఎవరిని వచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా అంటే రీ రిలీజ్ చేస్తాను. మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు మీకు కనిపించేది వైవిఎస్ చౌదరి, కథా స్క్రీన్ ప్లే నిర్మాత, దర్శకత్వం. ఓకే. తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు. అర్థమైందా? కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను. సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఆమె ప్రొడ్యూసరు న్యూ టాలెంట్ రోర్స్కి. ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా? ఇంట్లో కూడా ఇంతేనా మీరు? ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి, లేకపోతే మీకు మారు వేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు? పనమ్మాయి అంటే బాగుండదు కాబట్టి చెప్పేదనండి. ఏదన్నా వస్తువులు అమ్మటాకో, చీరలో ఏదో అమ్మటానికి రండి, తెలుస్తుంది అట్లా కాదండి. అసలు స్వరూపం. ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు, సాయి మాధవ్ గారితో మాట్లాడించారు, ప్రొడ్యూసర్తో ఒక్క మాట మాట్లాడించారా? ఆవిడ మైక్ టైసన్ కాదండి. చెప్పేదండి, ఆవిడ మైక్ టైసన్ కాదు, నేను మైక్ టైసన్ని. లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు. వైవిఎస్ చౌదరి గారు హాయ్. చెప్పండి. ఇక్కడ వైవిఎస్ గారు చెప్పండి. కంటిన్యూ చేసి ఆపేస్తా. ఇంకా క్వశ్చన్. యాక్చువల్లీ మీరు సీనియర్స్ని తీసుకున్నారు, లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా, కీరవాణి గారు, సాయి మాధవ్ గారు. బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. ఏంటి డిఫరెంట్ ట్రాక్స్? కాదండి, వీళ్ళు ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి. సాహిత్యము తర్వాత సంగీతము, ఇదంతా ఏంటంటేనండి, అది విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీతత్వం. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ నటీనటుల తత్వానికి వచ్చేదానికి ఏమవుద్దంటే, కొత్త టాలెంట్ని నాకు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా విపరీతమైన నేను ఈ రంగాల్లో అన్నిటిలోనూ వీటిలో నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది, నటన పరంగా అన్నిటి మీద పట్టు ఉంది. కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగలను కానీ డైలాగ్ రాసే దాని మీద నాకు పట్టు లేదు. సంగీతపరంగా అవగాహన ఉంది కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు. సాహిత్యపరంగా లిరిక్స్ పరంగా అవగాహన ఉంది కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ దాని మీద పట్టు లేదు. నటన పరంగా మాత్రం నేను చేయించగలను, వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను, అందుకని వాళ్ళని తీసుకుంటున్నాను. సార్ చౌదరి గారు, సార్ హీరోయిన్ కోసం బయట ఎక్కడో తిరిగారు, ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు? ఇంట్లో అందమైన పాప ఎవరండి? మీ అమ్మాయి ఎలమంచిలో ఎక్కుతా. ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నాం మేమంతా. మీరు అనుకున్నారు అలాగూ? వెంకట్ గారు నిజం సార్ అది. మీరు Q&A పెడితే కుంపట్లో పెడతారన్నమాట. మీరు హాయిగా జరుగుతున్న కుటుంబరావు ఇంట్లో కుంపట్లు పెట్టే మీ వెంకట్ గారు, మీ పేరేంటి భయ్యా? వైవిఎస్ గారు నాయసరారు, పున్నమి నాగు లాంటి వాళ్ళు మీరు.
కాదు హీరోయిన్ అయితే కుంపటి పెట్టినట్లా కాదండి, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు ఇంకొక ఇన్సెక్ట్ని లోనకి దూర్చినట్టు అనమాట, అది వెళ్ళి తొలుస్తుంటుంది. అది కొత్త రకమైన కుంపటి. గీత గారికి వస్తున్నాండి. గీత గారు, మీరు ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అండి, చౌదరి గారికి అవకాశం ఇచ్చారా, ఆయన తీసుకున్నారా? నాకు తెలుసు కదండి ఎంత కష్టపడతారు అసలు. ఆయన విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఆయనకి మించి ఇంకెవరు ఆప్షన్లు లేరు ప్రస్తుతానికి. అంతే ఎంత ఇస్తే అంత, ఎంత పడేస్తే అంత తీసుకుంటాను భయ్యా. ఆవిడకి మాట్లాడుతాను రాదని చెప్పాను కదా, చివరికి పడేసి తీసుకుంటాం కదా. అది వైవేస్ చౌదరి గారు ఎక్కడండి? మీరు ఇప్పుడు విద్యారావు అని కొత్త అమ్మాయిని వీణారావు అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీణారావు అయితే మీరు పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని చెప్పి ఎందుకు ట్రై చేయలేదు? అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల వైపు ఎందుకు వెళ్ళారు? పీక్ అనేది కొలమానం ఏంటి భయ్యా మీకు? అంటే ఆలోచనలా విజయాలా? వరుస విజయాలు. విజయం అనేది ఆలోచనలు, మన ఆలోచనలు థియేటర్కి వచ్చిన 100 మందిలో 60 మందికి రీచ్ అయితే విజయం భయ్యా, 40 మందికి మాత్రం రీచ్ అయితే అపజయం. అంతేగాని ఆలోచన సరళి అంటే థింకింగ్ ప్యాటర్న్ లేనప్పుడు కాదు. థింకింగ్ ప్యాటర్న్ చురుగ్గా ఉంది, మనం ఆలోచించింది రీచ్ కాలేదు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే మనం ఆలోచిస్తున్నామా లేదా, జడత్వం ఉందా లేదా అనేది మెయిన్. ఆలోచించాం, ఫెయిల్యూర్కి సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒకే కృషి చేస్తాం. బేసిక్గా కృషి చేస్తున్నాడా ఇతను, లేజీ ఫీల్ అయిపోయాడా, బ్యాడ్ హ్యాబిట్స్కి ప్రో అయి ఉన్నాడా అనేది మెయిన్ అండి. ఫస్ట్ పీక్స్కి దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకు అనిపించింది, అప్పుడు ఎందుకు అనిపించలేదంటే వరుసగా ఎప్పుడు ఒక మనిషి ఒకేలాగా ఆలోచించడు. ఒక టైం వరకు ఒకలాగా ఆలోచించిన తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది. ఎందుకు ఎప్పుడు మనం వీళ్ళనే ఎందుకు తీసుకోవాలి, మనం ఇలా తీసుకోవచ్చు కదా, అప్పుడైనా వచ్చినందుకు ఆనందపడాలి. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు క్వశ్చన్ చేయట్లేదు. అప్పుడు కాదు మీరు అడిగిన విధానం ఎలా ఉంది? ఇంకా కొత్త హీరోయిన్లు అంటే తెలుగు ఇప్పుడు సక్సెస్ చేయలేనని అపనమ్మకం మీకు ఏమైనా ఉందా? అలాగే సినిమా అయిన తర్వాత క్వశ్చన్ మీట్లో ఏదైనా కనపడినప్పుడు ఇక్కడ అడుగుపోయేది, ఎలాగైనా ఆ అమ్మాయి ప్రోడక్ట్ని ఎలాగైనా సక్సెస్ చేసి చూపిస్తా భయ్యా, అయితే ఆవిడని ఎలాగో సక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే, అయితే మీ గురించి ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే అదొక విమర్శ అనుకోవచ్చు, లేకపోతే వేరే అభిప్రాయం అనుకోవచ్చు. నానుడి ఒకే కేటగిరీకి ఒకే వర్గానికి చెందిన హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తారని చెప్పి. అది ఎందుకుందో మరి అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నాగార్జున గారితో చేశాను, తర్వాత మహేష్ బాబుతో చేశాను. ఆయన వేరే అంటే మీరు చెప్పేది సామాజిక వర్గమా? అవునండి. మరి నేను మరి సాయిధరం తేజ్తో తీశాను కదా సినిమా. అదే ఒకళ్ళిద్దరు మించి సాయిధరం తేజ్, ఒకళ్ళిద్దరు అంటే ఇంకేం వర్గాలు ఉన్నాయి? ఏదైనా వర్గాలు తీసారని తీస్తాను. ఒక విమర్శ ఉంది కదా. కాదు, ఆదిత్యవం ఏం వర్గం? సామాజిక వర్గం. ఆదిత్యవం ఒక హీరో కదా అందులో, కాదా? అతను కాదా హీరో? సుమన్ గారు ఏ సామాజిక వర్గం అందులో? సుమన్ కూడా హీరోనేగా. వినీత్ గారు ఏ సామాజిక వర్గం? హరికృష్ణ గారు హీరోనా అందులో? లాహిర్లో 4 హీరోలు, అందులో 3 హీరోలు వేరే సామాజిక వర్గాలు కదా. ఏంది భయాలు? ఒక్క నిమిషం, నేను ప్రేమ వివాహం చేసుకున్నా కదా, ఈవిడే సామాజిక వర్గం, ఆవిడే సామాజిక వర్గం భయ్యా అనుకో ఆవిడ్ని. ఏంది తమ్ముడు చౌదరి గారు? ఎక్కువ మంది అభిప్రాయం అదండి. అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు, మంచి పని చేశారు, మీకు దండం. మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో అడిగి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. చౌదరి గారు ఇక్కడ అన్నా, మీరు తీస్తున్న సినిమా ఏ జోనర్కి సంబంధించింది? మామూలు రెగ్యులర్ సినిమానా, లేకపోతే జోనర్లో జానపదం ఇవన్నీ ఏమన్నా? తెలుగు సాహిత్యం సంప్రదాయం, హైందవ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి. విలువలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఉంటూ ఒక సంగీతం సాహిత్యం ఉంటూ ఒక రోమాంచితమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్సుకత కొనసాగే సినిమా. దీంట్లోంచి మీరు ఏమి రాబట్టుకుని రాసుకోండి అంతే. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తెలుగు సినిమానేనా, పాన్ ఇండియా సినిమానా? తెలుగు సినిమా దాని విస్తృత స్థాయికి వెళ్తుందా లేదా అనేది మేకింగ్ స్థాయిలో మీకు అర్థమవుద్ది. ఓకే, అంతే.
బడ్జెట్ ఏమాత్రం పెట్టారు ప్రొడ్యూసర్ గారు? మీకు అన్ని లెక్కలు చెప్తే ఎలా స్కేల్ అర్థం కావాలిగా. స్కేల్ చిన్న సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమా. నేను ఎప్పుడు చిన్న సినిమాలు తీయలేను భయ్యా. చిన్న సినిమాలు అంటే అంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, సింగిల్ డిజిట్ సినిమాలు ఎప్పుడు లేదు. అలానే డబల్ డిజిట్స్తో స్టార్ట్ అయిన మొదటి అంకిల్ సినిమాలు కూడా తీయలేను. చాలా పెద్ద సినిమాలు తీస్తాను. ఓకే చౌదరి గారు. చౌదరి గారు అలా చెప్పండి. మోక్షజ్ఞ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది. అవును. మీ దాకా వచ్చిందా సార్ అది? అంటే ప్రాజెక్టా లేకపోతే న్యూసా? న్యూస్ కదా, ప్రాజెక్ట్. లేదు, నాకు కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్. అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఒక కాంబినేషన్ అని నాకు అర్థమైంది. ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను. సార్ ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం, మీకు చాలా ప్రేమ. ఆయన జీవిత చరిత్ర 1, 2 వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా? బాధ ఏమి అనిపించలేదు, నాకు రాలేదనిపించలేదు. నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం నేను లైఫ్లో అనుకున్నాను. నేను అని యుగ పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు 2000 నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని, ఒకప్పుడు అనుకున్నాను యుగ పురుషుడు అని. సార్ మీరు రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేశారు, తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం, ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పున్నారు. అటువంటిది మీరు రెగ్యులర్గా లవ్ స్టోరీలు, ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో. గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదని చెప్పారు, దాసరా గారు జానర్. అటువంటిది మీరు ఎందుకు ట్రై చేయలేదు సార్? ఆయన ఇష్టమైన డైరెక్టర్ అయిన ఉన్నప్పుడు. కాదు, ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూస్తున్నారనికిను సీతారామరాజుకి సంబంధం లేదు. ఫ్యామిలీ యువరాజుకిను సీతారామరాజుకి సంబంధం లేదు. తర్వాత లాహిర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు. మీరు చూడండి, చెప్తున్నాను. యువరాజులు అసలు ఏమీ మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిల్మ్ లాగా ఉండదు అలాగే. అందులో యాక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. అలా ప్రయోగాత్మక చిత్రం అది. ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లోడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించడం అనేది చాలా కష్టమైన సినిమా అది. తర్వాత లాహిర్ 4 జంటల ప్రేమ కథలు, అవి అసలుకి అదొక రకమైన, మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి. దాని తర్వాత వచ్చిన సినిమా సీతయ్య అసలు పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా, అది వెరైటీ కదా అసలు. అది ఫ్యాక్షన్. దేవదాస్ వేరు, లవ్ ఫ్యాక్షన్ ఇక్కడే ఉండిపోయారు. ఫ్యామిలీ డ్రామా ఉందిగా సీతారామరాజు, అన్నదమ్ములు విడిపోవడం. ఇంకేం కావాలి మీకు? సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను. దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను, ఏదో ఒకటి పాప్ వరల్డ్కి వెళ్ళాను. సార్ ఇంత చాలా క్రాఫ్ట్ మీద ఇంకే టైప్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి సార్? అట్లానే కాదు, మీరు చెప్పారు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు, అటువంటి ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు. ఆయన యొక్క ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పార్సల్ తీశారు అనేది చెప్పటం అనేది. ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలాగ స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు, ఆయన టేస్ట్ ఇది అని చెప్తాం. ఆయనలాగా నేను ప్రయత్నించలేదు, అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు. అది ఆయన యొక్క గొప్పతనం చెప్తాం. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన దర్శకుడు అన్నారు కాబట్టి అమరాజీనామా కానీ సూర్యగడ్ లాంటి అటెంప్ట్. అదేనండి, అదే చెప్పేదండి. అది కాలం ప్రకారం మాకు వచ్చిన ఐడియాలతో వెళ్ళగలం. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకే రకంగా ఆలోచించవు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు, మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి. అందుకని ఒకేలాగా ఆలోచించలేము. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును, ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను, కుదిరినంత వరకు చేశాను. చౌదరి గారు హలో అండి. చౌదరి గారు హాయ్ అండి. ఇక్కడ చౌదరి గారు, అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ అనేది మీరు ఎలాగో చూసుంటారు. వర్క్ షాప్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉన్నాయి తన స్కిల్స్? తను నేనేనండి, అన్నీ తానే అన్నట్టుగా నేను ఆయనకి ఎక్కడో కొంత నేర్చుకున్నాడు. ఆయన నటన పరంగా కొంత ప్రాక్టీస్ చేశాడు. డ్యాన్స్ ఆయనకి పర్సనల్గా చిన్నప్పుడు ఏదో కొంత నేర్చుకున్నాడు. తర్వాత స్వయంగా తన డ్యాన్స్ బాగా స్వయంగా నేర్చుకున్నాడు. అన్ని అబ్జర్వ్ చేసి బాగా గ్రాహక శక్తి ఎక్కువ ఉంది ఆయనకి. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు డ్యాన్స్. ఎక్సలెంట్ డాన్సరు చౌదరి గారు. ఆ డ్యాన్స్తో పాటు నేను ఈ 15 నెలల పాటు 15 నెలలు దాదాపు లాస్ట్ ఇయర్ March 27న సూత్రప్రాయంగా ఓకే అయితే
ఏప్రిల్ 27న నేను అతన్ని చూడటం జరిగింది. అప్పటి నుంచి 15 నెలల పాటు కోచింగ్ ఇచ్చాను. ఎక్సలెంట్గా తను డాన్స్ చేయగలడు, యాక్టింగ్, అన్ని రకాల ఎమోషన్స్ని పండించగలడు. అది మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు, ఐస్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు తనవి. అంటే యాక్టింగ్ లో కూడా అవి ఉండబోతున్నాయి అనేది మీరు అవును, కళ్ళతో అభినయించగలడు, కళ్ళతో అభినయించగలడు అతను. సాయి మాధవ్ గారు సో బేసికల్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఏ డైలాగ్స్ రాసినా కూడా పులులు, సింహాలు, అలాగే చాలా ఉంటాయి, మీసాలు, ఇవన్నీ. సో ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ నుంచే హీరో వస్తున్నారు. మరి మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇట్లనే ఉంటాయా? ఏ సినిమా అయినా కథను బట్టి ఉంటాయమ్మా. కథను బట్టే కానీ పులులను బట్టి, సింహాన్ని బట్టి ఉండవు. పులులకి, సింహాలకి డైలాగ్ రాసినా కూడా వేస్ట్ అయి చెప్పలేదు. చౌదరి గారు, చెప్పండి. చౌదరి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు, చాలామందికి హ్యాపీ అది. అంటే 9 years గ్యాప్ వచ్చింది సార్. ఈ 9 years గ్యాప్లో ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయింది, 24 క్రాఫ్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది, అండ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచానికి తెలిసింది. అండ్ మీ సినిమాల నుంచి కానీ, ఈ 9 yearsలో వచ్చిన సినిమాల నుంచి కానీ, ఇండస్ట్రీలో ఈ గ్యాప్ టైంలో మీరు ఇంకెక్కువ ఏమైనా తెలుసుకోవడానికి, ఎక్కువగా ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా? నిరంతరం స్టడీ చేస్తున్నాను భయ్యా, నిరంతరం స్టడీ చేస్తున్నాను. వెనకాల కెమెరా పెట్టుంటే మీకు అర్థమయ్యేది. నేను చదివే పుస్తకాలు కానీ, చూసే మనుషులు కానీ, చూసే సినిమాలు కానీ, నేను టెక్నికల్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు, ఎట్లా తీస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్లు వచ్చినాయి, ఎలాగ పరిశ్రమిస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లే చేస్తున్నారు, అన్ని ప్రతి సినిమా నేను చూస్తుంటాను. ఐమాక్స్కి మీరు వచ్చినా రాకపోయినా అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. దాని వెనకాల అంత స్క్రీన్ ప్లే టర్మ్స్లో వర్క్ చేశారు, దానికి ఎంత లైటింగ్ ప్యాటర్న్స్ ఎలాంటివి మారుతున్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్లు పెట్టి ఏం చేస్తున్నారు అన్నీ నేను నిరంతరం దాని గురించి పరిశ్రమిస్తుంటాను, అన్వేషిస్తుంటాను, తెలుసుకుంటా ప్రయత్నిస్తున్నాను. వైవిఎస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం. పాతాళ భైరవి సినిమాని ఏమైనా సోషలైజ్ చేస్తున్నారా? అదేం లేదండి, అదేం లేదు. చెప్పండి భయ్. గీత గారు, న్యూ టాలెంటెడ్ రోల్స్ అని పెట్టారు యాక్చువల్గా. మరి మిగతా నటినట్లు వీళ్ళందరినీ కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు, బట్ డైరెక్టర్గా వైవిఎస్ చౌదరి గారిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఆయనకి మంచి పని, కూలి పని ఇంకెవరు చేయగలరు? చౌదరి గారు, అంత ఒకే డైలాగ్ అన్నిటికీ సరిపోయే డైలాగ్ అదే. అయితే కథ ఒప్పించారా ఆయన, లేకపోతే మీరు కథ ఒప్పుకున్నారు, సాటిస్ఫైడ్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఒప్పించారా బలవంతంగా? నాకు ఏ కథ వచ్చినా ఆవిడకి ముందు చెప్తానండి, అందుకని ఒప్పుకుంటుంది ఆవిడ. ఫైనల్ క్వశ్చన్ ఒకటి గీత గారికి. మీ న్యూ టాలెంటెడ్ రోల్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒకరిని పరిచయం చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఆయనకి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు గారి అబ్బాయి కూడా మరి ఉంది కదా, ఆయన కూడా మీ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? గౌతమ్ కృష్ణ అవకాశం వస్తే తప్పకుండా. సార్ చౌదరి గారు, మీరు ఇప్పటివరకు హీరో హీరోయిన్ పరిచయం చేయలేదు అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారా, స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తారా, స్టార్ట్ చేయక ముందు చేస్తారా? నెక్స్ట్ ఈవెంట్లో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను. మీ అనుమతి తీసుకుని షూటింగ్కి వెళ్తాను. చౌదరి చెప్పండి, మీరు అడగండి అమ్మా. అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి బాలయ్య గారి బర్త్డే రోజు, సెకండ్ ఈవెంట్ వచ్చేసి మహేష్ బాబు గారి బర్త్డే రోజు, సో థర్డ్ ఈవెంట్ ఈ మూవీకి సంబంధించి ఎవరితో పెట్టమంటారు చెప్పండి. సెప్టెంబర్, అదే నా క్వశ్చన్, సెప్టెంబర్ 2 ఉంటుందా, లేకపోతే నాగార్జున గారి బర్త్డే August 29? మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతా. ఓకే, నెక్స్ట్ ఎవరి బర్త్డే కోసం ఎదురు చూడాలని, అంతేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. మరిన్ని వేదికల్లో ఈ సినిమా గురించి, ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సార్, మీరేమన్నా ఫైనల్ వర్డ్? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్.